Hello, hi, my dear students. Welcome to SQB Academy. This is Ravi Kalankar. Please subscribe my channel for updated videos. Please subscribe my channel, students and friends. So, మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా బూస్ట్ని ఇస్తాయి. సో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి కూడా అవకాశాన్ని ఇస్తాయి స్టూడెంట్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో in this video I'm going to explain the time period actually. So ఈ time period concept is what? సో జనరల్గా మనకి టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు 2π √L/g ఫర్ ది పెండులం ఇది. ఓకేనా? సో దేనికి సంబంధించినది? పెండులంకి సంబంధించినది. రైట్. అయితే ఈ క్వశ్చన్కి సంబంధించిన ఒక 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? 6 రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు ఏవైతే ఈ కాన్సెప్ట్ ఈ T ఈజ్ ఈక్వల్ √L/g అనేది తెలిసినప్పుడు, అంటే ఇక్కడ చూడండి, T ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L అని, T ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/g అని చెప్పేసి మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, జనరల్గా క్వశ్చన్స్ చాలా రకాలైన క్వశ్చన్స్ ఈ రెండింటి మీదనే డిపెండ్ అయ్యి వస్తాయి స్టూడెంట్స్. అంటే ఒకవేళ G తగ్గితే T ఏమవుతుంది, G పెరిగితే T ఏమవుతుంది, ఒకవేళ L పెరిగితే T ఏమవుతుంది, ఒకవేళ L తగ్గితే T ఏమవుతుంది. సో వీటిపైనే డిపెండ్ అవుతుంది. అంటే డైరెక్ట్, ఇండైరెక్ట్, ఇన్వర్స్ ప్రపోర్షనల్ రిలేషన్షిప్ మొత్తం కంప్లీట్గా. సో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ జనరల్గా ఒక క్వశ్చన్ చూద్దాం. ఏంటిది అని అంటే, గర్ల్ సింగింగ్ అంటే జనరల్గా పెండులం యొక్క లెంత్ని మనం ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుంటామనంటే, ఒక ఫిక్స్డ్ పాయింట్ ఎక్కడైతే ఫిక్స్ చేస్తున్నామో ఆ పాయింట్ నుంచి ఈ యొక్క బాబ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ వరకు, బాబ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్కి ఉన్న డిస్టెన్స్ని మనం ఎల్ అంటాం స్టూడెంట్స్. ఓకేనా? ఫిక్స్డ్ నుంచి బాబ్ యొక్క సెంటర్కి ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం లెంత్ అని చెప్పేసి అని అంటాం. ఇది లెంత్. ఓకేనా? లెంత్ ఆఫ్ ది పెండ్యులం అని చెప్పేసి అని అంటాం. సో రైట్. ఇప్పుడు జనరల్గా ఇక్కడ చూడండి క్వశ్చన్, ఏ గర్ల్ ఈజ్ స్వింగింగ్. ఒక గర్ల్ అనేది ఏం చేస్తుంది? స్వింగ్ చేస్తుందట. ఇది కూడా క్వశ్చన్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో ఈ గర్ల్ ఆమె స్వింగ్ చేస్తుంది. సో ఒకసారి ఏం చేస్తుందంటే, నిలబడ్డ సందర్భంలో, ఓకేనా, నిలబడ్డ సందర్భంలో ఏంటిది, అండ్ కూర్చున్న సందర్భంలో ఎలా ఉంటుంది, దీని యొక్క ఆసిలేషన్స్ అనేటివి. ఒకవేళ కూర్చుంది అనుకోండి, కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇక్కడ. సో లెంత్ అంటే మనం ఏం చేస్తాం జనరల్గా అని అంటే, ఈ ఫిక్స్డ్ ఎండ్ నుంచి కరెక్ట్గా సెంటర్ ఆఫ్ మాస్ ఏంటంటే ఇట్స్ ఎ నావెల్. ఓకేనా? మనకు నాబ్ ఉంటుంది కదా, ఆ నాబ్కి ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది యాక్చువల్లీ మన బాడీలో. సో ఈ డిస్టెన్స్ని మనం ఏమంటాం? లెంత్ అని చెప్పేసి అని అంటాం. ఓకేనా? అట్లాగే ఇప్పుడు ఈ సందర్భంలో ఏమవుతుంది, ఈమె కూర్చుంది కాబట్టి ఆ నాబ్ ఏమవుతుంది, కిందికి వచ్చేస్తుంది కదా, సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది, కిందికి దిగుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే దానికి లెంత్ అనేది ఇది అవుతుంది. సో ఇది L1, ఇది L2 అనుకున్నప్పుడు దేనికి లెంత్ ఎక్కువ ఉంటుందంటే, కూర్చున్న సందర్భంలోనే లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టైం పీరియడ్ ఏమవుతుంది, ఎక్కువ ఉంటుంది. టైం పీరియడ్ అనేది ఎక్కువ ఉంటుంది. మరి నిలబడ్డ సందర్భంలో ఏమవుతుంది, లెంత్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మరి టైం పీరియడ్ ఏమవుతుంది, తగ్గుతుంది. సో టైం పీరియడ్ తగ్గిందని అంటే వాట్ డస్ మీన్ యాక్చువల్లీ అని అంటే, దాని మీనింగ్ ఏంటంటే, టైం పీరియడ్ తగ్గింది అంటే ఆసిలేషన్స్ తక్కువ టైంలో చేస్తుందంట. అంటే ఫాస్ట్గా ఆసిలేషన్స్ అనేది చేస్తుంది, అంటే మోర్ ఆసిలేషన్స్. ఓకేనా? సో మరి టైం పీరియడ్ పెరిగింది అని అంటే ఒక ఆసిలేషన్ చేయడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓకేనా? సో ఎక్కువ తీసుకుంది కాబట్టి లెస్ ఆసిలేషన్స్ అనేది చేస్తుంది. ఇది ఒక క్వశ్చన్ స్టూడెంట్స్, 2 మార్క్స్ బిట్కి. అంటే ఏమవుతుంది ఇక్కడ, T ఈజ్ L డైరెక్ట్ ప్రపోర్షనల్ టు √L. ఈ కాన్సెప్ట్ అని డిపెండెంట్. సో నిలబడ్డప్పుడు ఏమవుతుంది డిస్టెన్స్, కూర్చున్నప్పుడు లెంత్ ఏమవుతుంది, అప్పుడు టైం పీరియడ్ ఏమవుతుంది. ఇది ఒక క్వశ్చన్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఏంటిది అని అంటే, ఒక బాబ్ అనేది జనరల్గా ఏంటంటే హోలో స్పియర్ ఉందనుకోండి. అంటే జనరల్గా హోలో అంటే ఇది హాలో స్పియర్ అంటే ఏంటిది, లోపల ఏమీ లేదు, ఖాళీ బాల్, మన ప్లాస్టిక్ బాల్స్ అవి ఉంటాయి కదా. సో అలాంటి సందర్భంలో హోలో స్పియర్. రైట్. ఓకే. సో ఇదే హోలో స్పియర్ని మనము ఇంకా ఏం చేయొచ్చు అంటే, ఒక వాటర్ని, ఓకేనా, వాటర్ని అనుకోండి దీంట్లో. సో ఫిల్డ్ వాటర్ ఉందనుకోండి. సో జనరల్గా మనము లెంత్ని ఎక్కడి నుంచి తీస్తామంటే, ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి సెంటర్ ఆఫ్ దిస్ వన్. సో దీన్ని మనం ఏమంటాం, లెంత్ అని చెప్పేసి అని అంటాం, L అని.
సో మళ్ళీ ఇది ఫిల్డ్ కాబట్టి దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది కదా. సో మళ్ళీ ఏమవుతుంది, దీని యొక్క లెంత్ అనేది సేమ్ ఉంటుంది, రెండింటికి కూడా సేమ్ లెంత్ ఉంటుంది. ఓకేనా. సో రెండింటికి సేమ్ లెంత్ కాబట్టి టైం పీరియడ్ కూడా సేమ్. ఓకేనా స్టూడెంట్స్. సో ఒకవేళ దీనికి నేను హోల్ చేస్తున్నాను అనుకోండి, హోల్ చేస్తే ఏమవుతుంది, వాటర్ అనేది కిందికి వచ్చేస్తుంది, అంటే ఏమవుతుంది, వాటర్ లెవెల్ తగ్గిపోతూ వస్తుంది, మెల్లిగా ఆ వాటర్ లెవెల్ తగ్గిపోతూ వస్తుంది. అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది, కిందికి దిగడం అనేది చేస్తూ ఉంటుంది, కిందికి వస్తుంది. సో కిందికి వచ్చినప్పుడు ఏమవుతుంది, లెంత్ అనేది ఏమవుతుంది, పెరుగుతుంది అంట. లెంత్ ఏమవుతుంది, పెరుగుతుంది. సో లెంత్ పెరిగింది కాబట్టి టీ ఏమవుతుంది, పెరుగుతుంది. సో మీరు ఎట్లయితే వాటర్ లెవెల్ అనేది దీంట్లో తగ్గిపోతూ వస్తుంటే లెంత్ అనేది ఏమవుతుంది, పెరిగిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, టైం పీరియడ్ అనేది పెరిగిపోతుంది. అంటే దీనికి హోల్ చేసి పెట్టేసినప్పుడు ఏమవుతుంది, మెల్లిమెల్లిగా దీని యొక్క ఆసిలేషన్స్ అనేవి తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంటే టైం పీరియడ్ ఎక్కువ తీసుకుంటుంది, ఒక ఆసిలేషన్ చేయడానికి ఎక్కువ టైం పీరియడ్ అనేది తీసుకుంటూ ఉంటుంది. ఓకేనా. ఇది హాలో స్పియర్ ఫిల్డ్ విత్ వాటర్. ఓకేనా. సో రెండు కూడా ఫిల్డ్ విత్ వాటర్ అయితే ఓకే, కానీ దీనికి హోల్ చేసి వాటర్ని మనం డ్రైన్ చేస్తున్నప్పుడు, అంటే బయటకు పంపిస్తున్నప్పుడు వాటర్ని మెల్లిగా, అప్పుడు ఏమవుతుంది, దాని యొక్క లెంత్ పెరుగుతుంది, దాని యొక్క టైం పీరియడ్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. ఇది ఒక 2 మార్క్స్ బిట్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఓకేనా. సో ఇదొక థర్డ్ క్వశ్చన్కి రిలేటెడ్ స్టూడెంట్స్. సో ఒకవేళ మీరు ఆ పెండులంని మీరు మౌంటైన్ పైనకి తీసుకెళ్ళామనుకో, పెండులం క్లాక్ని మౌంటైన్ పైకి తీసుకెళ్ళామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మరి టైం లాస్ అవుతుందా లేదంటే గెయిన్ అవుతుందా. సో అని అనుకున్నప్పుడు, సో మళ్ళీ సేమ్ T = 2π√L/g ఫార్ములా సేమ్. సో ఈ సందర్భంలో మనము T ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఎందుకంటే లెంత్ అనేది మారదు స్టూడెంట్స్, మౌంటైన్ పైకి తీసుకెళ్తున్నప్పుడు దాని యొక్క పెండులం యొక్క లెంత్ అనేది మారట్లేదు. సో ఏం మారుతుంది, ఓన్లీ G అనేది మారుతూ ఉంటుంది. సో G అనేది మారుతూ ఉంటుంది, G చేంజెస్. ఓకేనా. సో సర్ఫేస్ పైన ఉన్నప్పుడు మనకి G అనేది 9/10 ఉంటుంది, m/s² అని. సో అదే మీకు అదే మౌంటైన్ పైకి వెళ్ళినాం అనుకోండి, ఏమవుతుంది, తగ్గుతుంది, G అనేది తగ్గుతుంది. సో మనకి రిలేషన్ ఇక్కడ చూడండి, T ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √Gకి రిలేషన్ ఉంటుంది. సో G అనేది మనకి తగ్గినప్పుడు, మౌంటైన్స్ పైకి వెళ్ళినప్పుడు G ఏమవుతుంది, తగ్గుతుంది. ఓకేనా, తగ్గుతుంది. సో G తగ్గుతుంది కాబట్టి మనకి T ఏమవుతుంది, పెరుగుతుంది, టైం పీరియడ్ అనేది పెరిగిపోతుంది. సో అంటే మీకు ఏమవుతుంది, మౌంటైన్ పైకి వెళ్తున్నప్పుడు టైం పీరియడ్ పెరుగుతుంది అని అంటే ఒక ఆసిలేషన్కి తీసుకోవాల్సిన టైం అనేది పెరిగిపోయింది. అంటే సో పెండులం అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి టైం పెరిగిపోయింది అని అంటే ఏమవుతుంది, స్లోగా రన్ అవుతుంది అని అంటే మీరు ఏం చేస్తారు జనరల్గా అంటే మీకు లాస్ అవుతుంది, మీ టైం అనేది లాస్ అయిపోతూ ఉంటాం. ఓకేనా, స్లోగా జరుగుతుంది. మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చేస్తాను. ఒక టైం పీరియడ్ మనకు ఒక క్లాస్ అనేది 45 minutesలో క్లాస్ అయిపోవాలి. ఓకేనా, అలా కాకుండా మౌంటైన్ మీద పోయి క్లాక్ చూసుకొని మనం క్లాస్ చెప్పినాం అనుకోండి, అది 45 minutes కాకుండా అక్కడ కింద 45 minutes అవుతుంది, కానీ వేరే దగ్గర ఏమవుతుంది 48 minutes అయింది అనుకోండి. అంటే మీరు ఏమైనా 3 minutes అని లాస్ అయిపోయినట్టు కదా, 3 minutes లాస్ అయ్యారు. ఓకేనా, సో అది ఇక్కడ రీజన్ అనేది. ఓకేనా, లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే జనరల్గా ఈక్వేటర్ దగ్గర కొద్దాం. ఈక్వేటర్ కేసు సందర్భంలో ఇక్కడికి ఈక్వేటర్ కేసెస్కి వచ్చినప్పుడు మనకి ఈక్వేటర్ దగ్గర ఏమవుతుంది అంటే G అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో సేమ్ మళ్ళీ √G. సో G అనేది ఈక్వేటర్ దగ్గర ఇంక్రీజ్ అవుతుంది, పెరిగిపోతుంది. ఎందుకంటే G అనేది మీకు ఆల్రెడీ తెలుసు, అది G ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మీకు ఏమవుతుంది, T అనేది తగ్గిపోతుంది, టైం పీరియడ్ తగ్గుతుంది అని అంటే ఈ ఆసిలేషన్ చేయడానికి ఏదైతే టైం ఉందో తక్కువ టైంలోనే ఒక ఆసిలేషన్ చేస్తూ ఉంటుంది. సో తక్కువ టైంలో చేస్తుంది కాబట్టి ఆసిలేషన్ అంటే జనరల్గా టైం అనేది ఫాస్ట్గా రన్ అవుతుంది. టైం ఫాస్ట్గా రన్ అవుతుంది కాబట్టి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ T అనేది 45 minutesలో కంప్లీట్ అయిపోవాలి ఒక క్లాస్ అనేది. సో అలా కాకుండా మీకు 43 minutesలోనే జనరల్గా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అంటే ఈ టైం పీరియడ్ తగ్గినప్పుడు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీకు 2 minutes మీకు గెయిన్ చేసుకుంటారు అంటే. ఓకేనా, గెయిన్ అవుతారు మీరు. ఓకేనా, సో ఇది ఈక్వేటర్ దగ్గర ఉన్నటువంటి కేసు సందర్భం. సో ఇంకో కేసు ఏంటంటే ఆర్టిఫిషియల్ శాటిలైట్. ఓకేనా, సో మీరు ఆర్టిఫిషియల్ శాటిలైట్లోకి జనరల్గా దీన్ని తీసుకెళ్ళినాం అనుకోండి, పైకి శాటిలైట్కి తీసుకెళ్ళామనుకోండి. సో పైకి తీసుకెళ్తా ఉంటే మీకు ఏమవుతుంది, అక్కడ G అనేది, సో మీకు ఆర్టిఫిషియల్ శాటిలైట్లో పైకి వెళ్తూ ఉంటే స్పేస్లో మనకి ఏముంటుంది, గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమవుతుంది, 0 ఉంటుంది. ఓకేనా, 0 ఉంటుంది కాబట్టి మీకు T ఈజ్
ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు అండర్ రూట్ ఆఫ్ జీ, ఇది 0 అయిందనుకోండి. సో 1/0 ఈజ్వల్ ఏమవుతుంది మీకు ఇక్కడ ఇన్ఫినిటీ వస్తుంది. టీ ఏమవుతుంది ఇన్ఫినిటీ వస్తుంది. అంటే ఇన్ఫినిటీ టైంకి ఒక ఆసిలేషన్ చేస్తుందంటే ఇట్స్ నథింగ్ బట్, అంటే దాని మీనింగ్ ఏంటి, అసలు ఆసిలేషన్స్ అనేది చేయడమే చేయదు అన్నట్టు. ఓకేనా, ఒక పెండులం అనేది ఆసిలేషన్స్ చేయట్లేదు అన్నట్టు. ఓకేనా, ఆ సందర్భంలో మనకి ఏమవుతుంది అంటే ఆర్టిఫిషియల్ శాటిలైట్లో మీరు ఒకవేళ ఒక పెండులం క్లాక్ని తీసుకెళ్తే అక్కడ ఏమవుతుంది అనేది, అంటే పెండులం క్లాక్ అనేది అసలు వర్క్ చేయదు. ఓకేనా, ఇది ఒక 2 మార్క్స్ బిట్ క్వశ్చన్ దీంట్లో వస్తుంది స్టూడెంట్స్. సో ఇది మనకి జనరల్గా వచ్చేటువంటి కేసెస్ స్టూడెంట్స్, చాలా ఈజీగా ఉంటుంది. సో వన్ షాట్లో అంటే వన్ వీడియోలో అన్ని 2 మార్క్స్ బిట్లు టీ ఈజ్ ఈక్వల్ టు అండర్ 2π అండర్ రూట్ ఆఫ్ L/G అనే కాన్సెప్ట్ పైన డిపెండ్ అయినటువంటి కేసెస్ స్టూడెంట్స్. సో ఈ 5 క్వశ్చన్స్ ఒకటేసారి వచ్చేస్తుంది. అంటే ఒకవేళ మీరు అన్ని కాన్సెప్ట్స్ విన్నారనుకోండి, ఒకటేసారి 5 క్వశ్చన్స్లు వన్ షాట్లో మీకు రావడం అనేది జరుగుతుంది. ఈ అన్నిట్లో అర్థం చేసేసుకోండి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ దిస్ అనేది అర్థమైపోతుంది. సో మీకు ఈజీగా ఏ క్వశ్చన్ వచ్చినా, ఇందులోకి ఏ క్వశ్చన్ వచ్చినా మీకు 2 మార్క్స్ మీ హ్యాండ్లో ఉన్నట్టే, మీ ప్యాకెట్లో 2 మార్క్స్ వచ్చేసినట్టే. ఓకేనా, సో చూడండి ఇక వీడియోని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోండి స్టూడెంట్స్, ఒక 2 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఓకేనా, సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.